మీ లైఫ్‌లో ఎన్నో సినిమాలు చూసుంటారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏందంటే, ఈ సినిమా చూసాక చాలా స్కేర్ అయిపోతారు. చాలా మొత్తం ఇగ మీ మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతది. అట్లుంటది సినిమా అయితే. మనకెలాంటి సినిమా అయితే కావాలో, ఎలాంటి వాల్యూ అయితే కొనుక్కుంటామో, ఎలాంటి స్క్రిప్ట్ అయితే కోరుకుంటామో, అలాంటి సినిమానే ఈ 'ఫ్రాంకెన్‌స్టైన్'. ఈ సినిమాలో అయితే ద క్రీచర్ అని చెప్పేసి తను ఒక సైంటిస్ట్‌గా చేస్తూ ఉంటాడు. తనకి కావాల్సింది ఏందంటే ఒక ప్రయోగం. ప్రయోగం చేస్తున్నప్పుడు ఏమైందసలుకు, తను ప్రయోగం చేశాడా లేదా? దానివల్ల ఎన్ని ప్రమాదాలొచ్చాయి? దానివల్ల తన లైఫ్ ఏమైంది? తన ఫ్యామిలీ అయిపోయింది. ప్రపంచానికి ఏమని చెప్పేసి స్టోరీ అనమాట. అంటే ఇతను ఏదో ఒక ప్రయోగం చేస్తే బాగుండేది. కాకపోతే ఏందంటే ఒక మనిషి మీద ప్రయోగం చేసి అది ఒక విఫలం అయిపోయి అదేదో జరిగి సంథింగ్ జరిగి తనకి క్రియేచర్ అనే ఒక ఆలోచన ఏదో ఒకటి జరిగి అంటే సైంటిస్ట్‌గా ప్రూవ్ చేసుకుందాం లేకపోతే తనకి ఇంకేదో కోరుకొని చేస్తాడు. సో అదేందయితది డిఫరెంట్ డిఫరెంట్ వేలో ఎళ్తున్నప్పుడు మనకి అర్థమైపోతది స్టోరీ వైస్‌గా. సో తనకు కావాల్సింది ఒకటైతే అవుట్‌పుట్ ఇంకోటొస్తది. వెల్కమ్ టు ద మై ఛానల్ ఓజీస్ బైకిల్ నేత. సో ఇలాంటి కంటెంట్ చాలా వస్తాయి కాబట్టి మీరు కూడా వెయిట్ చేయండి. నేను కూడా పోస్ట్ చేస్తూనే ఉంటాను. హాలీవుడ్ సినిమాలో ఇలాంటి క్రియేచర్స్ అలాగే హారర్ సీన్స్ చాలా చూస్తుంటాం. ఇలాంటి ప్రయోగాలు సైంటిస్ట్‌గా వచ్చేసి కొన్ని ఫిల్మ్స్ చాలా చాలా టెర్రిఫిక్‌గా ఉంటాయి. కొన్నేమో ప్రయోగాలతో చేసిన కొన్ని ఫిల్మయితాయి. కొన్నేందంటే ప్రూవ్ చేసుకో అని చెప్పేసి కొన్ని సీన్స్‌లలో ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఏందంటే హాలీవుడ్ సినిమాలో 'ఫ్రాంకెన్‌స్టైన్' సినిమాలో అయితే చాలా ఎక్సైట్‌మెంట్ చేసే విశేషాలు చాలా ఉంటాయి. సో పీరియాడిక్ ట్రైబ్‌లో ఒక కొన్ని సీన్స్ ఉంటాయి. అలాగే కొంచెం డ్రామా చాలా బావుంటది. ఫ్యామిలీ బాండింగ్ అలాగే రివెంజ్ స్టోరీసు ఇందులో వచ్చే కొన్ని సీన్సు బాగా ఎమోషనలైజ్ చేస్తాయి. తర్వాతేందంటే పీరియాడిక్ డ్రామా అన్నాను గదా! సో, మీకు కూడా అదే అర్థమైపోతది ఎందుకయిందని జెప్పేసి. తర్వాత కథ విషయం చూసుకుంటే చాలా బ్రెయిన్ వర్క్ జేస్తారు. చాలా టెర్రిఫిక్‌గా ఉండే సినిమా అయితే. ప్రీవియస్‌గా చూసుకుంటే అయితే మనం ఎలాంటి సినిమాని కోరుకున్నామో అలాంటి సినిమానే ఈ సినిమా అయితే. మీరు కొన్ని అంశాలుంటాయి మన హారర్ సీన్స్‌లో గానీ, కొన్ని సీన్స్‌లలో భయపడే వాళ్ళైతే ఈ సినిమాను కొంచెం స్కిప్ జేయండి. లేకపోతే చూడొచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్‌లలో హారర్ ఇన్ఫెక్షన్ ఒస్తది. మొత్తం టెర్రబుల్‌గా ఉంటది సినిమా అయితే. మీకు కొన్ని సినిమాలలో నచ్చుతాయి గదా! కొన్ని అంశాలు ఇందులో గూడా ఉంటాయి. అంటే చూడొచ్చనిపిస్తది. కొన్ని సీన్‌లనేది స్కిప్ చేద్దాం అనిపిస్తది. సో, ప్రయోగాలు చేసే విషయంలో ఏంటంటే సైంటిస్ట్‌గా తను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటాడు. సో, అది పరంగా ఏందంటే కొన్ని హారర్ అంటే కొన్ని సీన్స్, కొన్ని ఎఫెక్షన్స్ చాలా చాలా వచ్చేస్తాయి. ఎందుకంటే తనకి ఇగ మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతది. దానివల్ల తన లైఫ్‌నే కోల్పోతాడనమాట కొన్ని విషయాల్లో అయితే. అసలకి ఎందుకు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాం తెలవకుండా ఏదో ఒకటి కనెక్షన్ అనుకుంటా ఇంకేదో అయిపోతది. ఈ సినిమానైతే విజువల్ ఎఫెక్ట్స్‌గా చాలా బాగుంటది. చాలా నేచురల్‌గా ఉంటది. చాలా ఏందంటే చాలా ఎఫెక్ట్‌ఫుల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంటది. లుక్స్ అయితే చాలా అవసరంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్‌లల్ల మనకేందంటే కాస్ట్యూమ్ డిజైన్ అయినా సరే, మనకి ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా క్లారిటీగా ఉంటాయి. చాలా విజువలైజ్డ్ స్టన్నింగ్‌గా ఉంటాయి. సో, ఏందంటే మనం ఎక్కువ స్టన్నింగ్ చేసేది, ఎక్కువ భయపెట్టే సీన్స్ కొన్ని ఉంటాయి ఇందులో. అవేంటి అని చెప్పేసి మీరు ఇప్పుడు సినిమా చూస్తే అర్థమైతది. ఇక నేను స్టోరీ మొత్తం చెప్పేస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. సో, మీరు సినిమాని చూస్తేనే మీకు ఎక్సైట్‌మెంట్ ఉంటది. చాలా చూడాలనిపిస్తది సినిమా అయితే. సినిమానైతే మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అలాగే కొంచెం హారబుల్ సీన్స్ ఉంటాయి. అంటే మనకి ఇగ తెలిసిందే కదా! హాలీవుడ్ సీన్స్‌లో కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం ఇగ టెర్రిఫిక్‌గా, హారబుల్‌గా ఉంటాయి. కొంచెం ఏందంటే డిస్టర్బెన్స్ సీన్స్ చాలా ఉంటాయి. సో, అవి అవాయిడ్ చేయండి. మీకు చూస్తున్నంత సేపయితే మీకొక ఫీల్ ఒస్తదనమాట. ఒక ల్యాబ్‌లో ఉన్నట్టు, లేకపోతే ఏదో క్రియేచర్‌ని మనం క్రియేట్ చేస్తున్నట్టు. సో, ఇంకేం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి అదే మూడ్‌లో ఉంటాం మనం. మీరే కాదు నేను చూస్తున్నప్పుడు కూడా నాకు కూడా అలానే అనిపించింది. ఎందుకంటే కొంచెం హారబుల్ సీన్స్ చాలా చాలా ఉంటాయి. మన టెర్రిఫైయింగ్ సీన్స్. మనమది మనం చూడలేము. మన అది కళ్ళు కూడా వస్తుంటాయి. మనం మర్చిపోలేము. కొన్ని సినిమాలు చూసాక మనము ఏందంటే మనకి సినిమా ఏందంటే మనల్ని వెంటాడుతుంటది. సో, ఈ సీన్ చేస్తే ఇలా బావుంటుంది. ఆ సీన్ అక్కడొస్తే బావుంటుంది. ఇలా తప్పించుకుంటే బావుండు. ఇలా చేయకుండా బావుండు అని చెప్పేసి కొన్ని సీన్స్ మనల్ని వెంటాడుతుంటాయి. మనం ఆలోచింప చేసాం. అలాంటి సినిమానే ఇది. ఇది 'క్రియేచర్' లాంటి సినిమా. తర్వాత లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతది ఈ సినిమాలో తనది. ఈ మూవీ అయితే వర్త్ టు వాచ్. ఆల్రెడీ చాలా మంది పెట్టారు. నేనేందంటే ఎక్సైట్‌మెంట్ చూసి ఈ సినిమా ఇలాంటి సినిమా వచ్చిందని చెప్పేసి నేను పోస్ట్ చేశాను. చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. సినిమా అయితే ర్యాంప్ ఉంటది చూడొచ్చు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మన థియేటర్‌లో చూద్దాం అనుకుంటే థియేటర్‌లో చూడండి. లేకపోతే ఓటీటీ అవైలబుల్ ఉన్నాయి. అందులో అవైలబుల్ ఉన్నాయి. మనకి ఫైనల్‌గా మనకి సినిమా. ఇలాంటి సినిమాలు చాలా చాలా వస్తాయి. రేర్‌గా వస్తాయి. చూసిన వాళ్ళుంటే కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో. ఓకేనా?